షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. బాబు, మా అమ్మకి హెల్త్ బాగాలేకుంటే సంజావాల ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి దస్తగిరికి దగ్గరికి తొలగిపోయినాం. పంటు నొప్పి డాక్టర్ కని ఆయన మక్కికి ఏమంటే నరానికి వేసినాడు సూది. మా అమ్మ మొబ్బొస్తుందన్నా వేసినాక ఏం కాదులేదు అంతే మొబ్బొస్తుందని వేసినాక నుంచేప్పటికి ఇంకా పలుకొని ఉంటే మళ్ళీ నీళ్ళు ఆపినారు నుంచి నీళ్ళు ఆపినా ఇంకా పలకలేదు. ఆయన స్పాట్లో పానం పోయింది. దీనికి కారణం దస్తగిరి. మళ్ళీ ఆయన ఫోన్ చేసి అంబులెన్స్కు ఎత్తిచ్చినాను. ఎగ్గొని కొత్తపేట మాది. ఏం జరిగింది? ఏదో పండు నచ్చని ఆసుపత్రికి పోయినారు. ఆసుపత్రికి పోయిన తర్వాత నరానికి సూది వేయించినాడు. ఏం చేసినాడు ఏం లేదో మాకైతే ఏం తెలియదు. మంచి బాగుంది, ఆరోగ్యం బాగుంది, బాగా పని చేసుకొని బతికేటం. పొద్దున పని చేసి వచ్చింది, సాయంత్రం పాలు పట్టుకొచ్చింది. ఇట్లా ఆసుపత్రికి పోయినాము, ఆ పని అయింది, రుసుగు పడింది అని వచ్చినారు. ఇంకా ఏం లేదు, ఆసుపత్రికి వచ్చాక పానం పోయింది అన్నారు. నక్కికి ఏమంటే నరానికి వేసినాడు. ఇంకా ఏమైంది తెలియలే. ఆసుపత్రికి వచ్చాక పానం పోయింది. దాడ పోయింది ఏమైంది ఏడపోయింది తెలియలే. నురుసుంగు పడింది, అన్నీ సూర్యచన్న నురుసుంగు పడింది. నురుసుంగు పడింది ఏమంటే అంబులెన్స్ చేసి పంపించినాడు. అన్ని సట్లనే పోయింది పానం, ఆయనకు అన్నీ పోయింది పానం. జచ్చగిరి ఆనంపేట డాక్టరే, ఏమో ఆనంపేట డాక్టర్ అన్నారు. బుర్రా సుబ్బలక్ష్మి అని ఈమె కొత్తపేట ఎగ్గోని హ్యామ్లెట్ వస్తుంది, ఇది సంజామల మండలంలో. ఈమెకు పండు నొప్పి ఉందని వాళ్ళ కొడుకు బాలకృష్ణ ఆర్ఎంపీ డాక్టర్ సంజామల దగ్గరికి, దస్తగిరి అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయినాడని చెప్పారు. అక్కడ పోయినప్పుడు ఆయన ఒక ఇంజెక్షన్ వేయడం వల్ల ఈ విధంగా మా మదర్ చనిపోయిండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేసినాడు. ఆయన అనుమానం మేరకు మేము కంప్లైంట్ తీసుకొని కేసు కట్టినాము, విచారణలో చేస్తున్నాము. డాక్టర్స్ ఒపీనియన్ మేరకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మేము దాన్ని బట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం. నిన్న 7 గంటలకు అట్లా వెళ్ళినారని చెప్పినారు. 7:30కు ఆమె ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కాన్షియస్ లేదు అని చెప్పారు. అంబులెన్స్లో తీసుకొచ్చి కోయిలకుంట్ల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చే టయానికి చనిపోయినదని చెప్పారు. కుటుంబ సభ్యులను అడిగినాము, అవేం లేవని చెప్పారు వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.